హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే కనుక 1000 కోట్ల రికార్డ్తో చాలా మంది అయితే రికార్డ్ కొట్టడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక మన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు, అదేవిధంగా మన రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు తీసిన RRR మూవీతో వాళ్ళు కూడా అదే టీం. అండ్ అదేవిధంగా ఇప్పుడు పుష్ప 2తో మన అల్లు అర్జున్ గారు కూడా ఈ గ్రూప్లో అయితే చేరబోతున్నాడా లేదా అనేది ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సో ఎలా నడుస్తుంది సార్ ఇప్పుడు పుష్ప 2? ఎక్కడ చూసినా కానీ, ఎవరిని చూసినా కానీ పుష్ప 2 అదే ఎక్కువ అయితే వినిపిస్తుంది. మరి ఈ మూవీతో అల్లు అర్జున్ గారు అయితే 1000 కోట్ల రికార్డు కొడతారంటారా? పుష్ప 2 మేనియా. సో పుష్ప 1 తోటి ఏదైతే అల్లు అర్జున్ క్రియేట్ చేశాడో ఒక మేనియా, అది ఇప్పుడు ఇంకొక 10 పెరిగిందని చెప్పాలి ఈ సినిమాకి పుష్ప 2కి వచ్చేటప్పటికి. అందు గురించే ఆ సినిమా అతి తక్కువ ధరకు హిందీ రైట్స్ అమ్మారు. పుష్ప 1 2001లో రిలీజ్ అయినటువంటి ఆ సినిమా. సో చాలా పెద్ద హిట్ అయింది హిందీలో. ఎవరు కూడా ఊహించలేదు 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని. అట్లా అది 100 కోట్ల క్లబ్లో చేరింది. అది హిందీలో, ఓన్లీ హిందీ వర్షన్ సంగతి. సో అది చూసి పిచ్చెక్కిపోయారు అక్కడ వాళ్ళంతా, హిందీ బెల్ట్ అంతా కూడా. హిందీ బెల్ట్ అంటే ముంబైలో ఉన్నాళ్ళు కాదు, మిగతా ఏరియాలు, మాస్ పాకెట్స్ అంటాం. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ గురించి చెప్పకండి సార్. ఇంకా మొన్న బీహార్ చూసుకున్నట్లయితే ఈవెంట్ చూస్తే చాలు అర్థమైపోయింది ఇంకా. సో అట్లా మొత్తం అంతా మాస్ పాకెట్స్లోకి వెళ్ళిపోయి పుష్పరాజ్ ఇక వాళ్ళంతా పిచ్చెక్కిపోయారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ పుష్ప 2 అనేది వాళ్ళు చాలా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్లే అంతకుముందు తను వేరే లైన్ అనుకున్నాడు, పుష్ప 2ని ఒక రకంగా తెద్దామని అనుకున్నాడు సుకుమారు. సో హిందీ బెల్ట్లో వచ్చినటువంటి రిసెప్షన్ ఏదైతే ఉందో, ఆ సినిమాకి లభించిన ఆదరణ ఏదైతే ఉందో, సుకుమార్ మళ్ళీ మరోసారి థింక్ చేసి ఇలా కాదని చెప్పి మళ్ళీ తను మాడిఫై చేసుకొని డెవలప్ చేసుకొని ఇంకా. సో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ మన ముందుకు తీసుకొస్తున్నాడు డిసెంబర్ 5న. సో మరి దాని ఇప్పటికే అయితే థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ రెండూ కలిపి రిలీజ్కు ముందే 1000 కోట్ల పైనే బిజినెస్ చేసుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా కాదు, ఇండియన్ ఫిలిం. మొట్టమొదటి ఇండియన్ ఫిలింగా ఈరోజు పుష్ప 2 ద రూల్ అనేది రికార్డు పుట్టల్లోకి ఎక్కింది. సో ఇప్పుడు అందులో థియేటర్ వాల్యూ వచ్చేటప్పటికి 660 కోట్ల రూపాయలు. సో అట్లాగే మిగతా నాన్ థియేట్రికల్ వాల్యూ అవన్నీ కలిపి 425 కోట్ల దాకా ఉంది. అట్లా మొత్తం మీద 1065 కోట్ల రూపాయల వ్యాపారం సినిమా రిలీజ్కి ముందే జరిగింది. ప్రీమియర్ బిజినెస్ ఆల్రెడీ అయిపోయింది. సో అందులో 660 కోట్లలో మన తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు ఉన్నాయి. అట్లాగే నార్త్ ఇండియా వచ్చి 220 కోట్లు ఉన్నాయి. మిగతా ఓవర్సీస్ ఇవన్నీ కలిపి 240 కోట్లు ఉన్నాయి. సో ఇట్లా మరి ప్రస్తుతానికైతే ఒక అంచనా ఏంటంటే మినిమం ఎంత హీనంగా వేసుకున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో 350 కోట్ల గ్రాస్ వస్తుందని, అలాగే హిందీ బెల్ట్లో 500 కోట్లు గ్రాస్ వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ అన్ని కలుపుకుంటే ఈజీగా 1000 కోట్లు అనేది ఆడుతూ పాడుతూ వచ్చేస్తాయి దీని కలెక్షన్స్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఏదైతే బిజినెస్ అయిందో థియేటర్కి బిజినెస్ 660 కోట్లు గ్రాస్ వచ్చేసి కనీసం 1300-1400 కోట్ల రూపాయలు రావాలి. వస్తే కానీ 1400 కోట్లు వస్తేనే ఇది లాభాల్లోకి వెళ్తుంది. సో అందువల్ల 1000 కోట్లు అనేది చాలా ఈజీ టాస్క్ దానికి పుష్పకి అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి చూసుకుంటే మన తెలుగు సినిమా పరంగా చూసుకుంటే బాహుబలి 2 అనేది ఒక బెంచ్ మార్క్ సృష్టించింది. అది వరల్డ్ వైడ్గా 1800 కోట్లు దాని లైఫ్ టైంలో కలెక్షన్స్ దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ అయితే అసలు మన దేశంలోనే 1000 కోట్లు అనే దాన్ని ఫస్ట్ టేస్ట్ చూసిందే బాహుబలి 2. సో దాని తర్వాత దంగల్ అనే సినిమా, ఆమిర్ ఖాన్ సినిమా, అది చైనాలో బీభత్సమైన హిట్ కావటం వల్ల దగ్గర 2000 కోట్ల దాకా వచ్చింది. ఇప్పటి వరకు చూసుకుంటే దంగల్ హైయెస్ట్, బాహుబలి 2 రికార్డుని బీట్ చేసింది అది. కానీ ఇండియాలో మాత్రం ఇప్పటికీ బాహుబలి 2దే రికార్డు. సో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా అది. అట్లా ఫస్ట్ టైము ఒక తెలుగు హీరో ఆ 1000 కోట్ల మార్కుని చేరుకున్నాడు. ఆ తర్వాత తెలుగు నుంచి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR సినిమాతోటి వాళ్ళు ఆ మార్కుని, సో అది మనకు తెలుసు, అది 1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ప్రభాసే తన మళ్ళీ కల్కితోటి మళ్ళీ ఇంకోసారి దాన్ని అందుకున్నాడు, ఆ 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళాడు. అట్లా ప్రభాస్కు సంబంధించి 2 సినిమాలు ఉన్నాయి, బాహుబలి 2 ఒకటి, కల్కి 28,987 ఒకటి. వీళ్ళిద్దరు కలిసి అంటే RRR వచ్చేటప్పటికి సోలో హీరో కాదు, అది మల్టీ స్టార్ మనకు తెలుసు. సో ఆ ఇద్దరు హీరోల ఖాతాలో ఆ సినిమా ఉంది. హిందీలో ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు దాన్ని ఆ లిస్టులో చేరారు. దంగల్ తోటి ఫస్ట్ ఆమిర్ ఖాన్ చేరితే ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ ఇయరే ముందు పఠాను, ఆ తర్వాత జవాను, ఈ 2 సినిమాలతోటి కూడా 1000 కోట్ల లిస్టులో షారుఖ్ ఖాన్ చేరాడు. అతని లిస్టులో కూడా 2 ఉన్నాయి. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకొకడు మాత్రమే KGF 2 తోటి యష్ కన్నడ నుంచి. సో వీళ్ళు మాత్రమే ఇప్పుడు దాకా ఆ 1000 కోట్ల ఒక అరుదైన లిస్ట్ అనుకుంటే ఆ అరుదైన లిస్టులో చేరినటువంటి హీరోలు వీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు ఆ లిస్టులోకి అల్లు అర్జున్ కూడా చేరతాడా లేదా, ఆ టాస్క్ను అందుకుంటాడా లేదా అనేది ఫస్ట్ ఆయన టార్గెట్ ఇప్పుడు అదే అల్లు అర్జున్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హైప్ కానివ్వండి, ఆ జనాల్లో ఉన్నటువంటి ఆ మేనియా కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా ఈజీగా చేరతాడు. ఇంకా అసలు యాక్చువల్గా ఇది కాదు, 2000 కోట్లలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఆ క్లబ్లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ అంటే ఓపెనింగ్ పరంగా చూసుకున్నప్పుడు బాహుబలి 2 అనేది ఇండియాలో మొట్టమొదటి 50 కోట్ల మార్కు, ఇండియాలో మొదటి రోజు ఫస్ట్ డేనే 50 కోట్ల మార్కు చేరుకునే సినిమా కూడా బాహుబలి 2నే. దాని తర్వాత జవాన్ బీట్ చేసి అది 65 కోట్లు మొదటి రోజు సాధించింది ఓన్లీ ఇండియాలో. సో ఇప్పుడు ఈ 2 టార్గెట్లు కూడా ఊరిస్తున్నాయి పుష్ప 2ని. సో బాహుబలి 2 రికార్డ్ ఏదైతే ఉందో 50 crores ఓపెనింగ్ రికార్డు, అది అందుకుంటుంది ఈజీగా అనేది అందరూ కూడా, విశ్లేషకులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. వేరాజ్ జవాన్ని బీట్ చేస్తుందా లేదా, 65 crores రిలీజ్ అయిన మొదటి రోజు ఆ 65 కోట్ల మార్కును చేరుకుంటుందా లేదా. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే కొంచెం అది ఆ ట్రెండ్ ప్రకారం చూస్తే కొంచెం కష్టమేమో అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. 50 కోట్లు అయితే ఈజీగా మొదటి రోజు దాటేస్తుంది ఇండియాలో. సో వేరాజ్ 65 కోట్లే కొంచెం కష్టం కావచ్చు. ఒకవేళ 65 కోట్లు కూడా దాటేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మొదటి రోజు అని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. విశ్లేషణ మీన్స్ ట్రేడ్ వర్గాల నుంచి వాళ్ళ ప్రజెంట్ ఉన్నటువంటి మేనియా ఏదైతే ఉందో, ఆ ట్రెండ్ ఏదైతే ఉందో, సో దాన్ని బట్టి వాళ్ళు కట్టే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా. సో దాన్ని బట్టి చూస్తే మొత్తానికి 50-65 కోట్లు ఈ మధ్యలో దీని ఓపెనింగ్స్ ఇండియాలో ఉండే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ వేరే, ఓవర్సీస్లో ఆల్రెడీ మనకు తెలుసు పోయిన ఆదివారంకే ఆల్మోస్ట్ అది $1 million మార్కును అందుకుంది అక్కడ ప్రీసేల్స్ పరంగా. సో దీని తర్వాత అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత సో ఇంకా హిందీ బెల్ట్లో వచ్చేటప్పటికి దాని మీద ఇంకా ఆ క్యూరియాసిటీ లెవెల్స్ అనేవి ఇంకా బాగా పెరిగాయి. సో డెఫినెట్లీ 1000 కోట్ల మార్కుని చేరుకోవడం అనేది అత్యంత సునాయాసంగా చేరుతుంది. సో ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే అంటే ముందర దాని మీద ఎవరైతే డబ్బులు పెట్టారో 660 కోట్లు పెట్టారు, సో పెట్టుబడిదారు ఏది మొత్తం డిస్ట్రిబ్యూటర్స్, అది రావాలి. 660 కోట్లు అంటే దానికి డబుల్ వస్తేనే 660 కోట్లు వస్తుంది. అంటే గ్రాస్ అనేది డబుల్ వస్తేనే షేర్ పరంగా మనకి 660 కోట్లు అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే మనకి జిఎస్టీతో పాటు థియేట్రికల్ రెంట్లు ఉంటాయి, లేదా రెంట్లు కాకపోయినా పర్సంటేజ్లు ఉంటాయి. సో ఆ థియేటర్లో ఆడించినందుకు ఇంత పర్సంటేజ్ డిస్ట్రిబ్యూటర్కి, ఇంత పర్సంటేజ్ ప్రొడ్యూసర్కి వస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా మనకి కనీసం 1200 నుంచి 1300 కోట్ల రూపాయలు వస్తేనే అది సేఫ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేదే లాభం కింద అవుతుంది. సో ఆ మార్కును కూడా దాటితే అంటే ఈజీగా ఈ 1200-1300 కూడా దాటేసి 1500 కూడా దాటేస్తుంది. వేరాజ్ 2000 కోట్లు చేరుకుంటుందా లేదా అనేదే ఇప్పుడు క్వశ్చన్. సో ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అంటే ఈ మేనియా ఏదైతే ఉందో అది చూస్తే మాత్రం 2000 కోట్ల మార్కును చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కల్కి మీద ఆశలు ఉండేవి, కానీ చివరికి వచ్చేటప్పటికి అది 1100 చిల్లర దగ్గరికి ఆగిపోయింది అది. సో ఇప్పుడు ఈ పుష్ప 2, సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత హైప్ వచ్చిన సినిమా మనం చూడలేదు. ఈవెన్ హిందీ బెల్ట్లో కూడా, హిందీ బాలీవుడ్ ఆ క్రేజ్ చూస్తే మాత్రం పక్కా దాటేస్తుంది అన్నట్లే అనిపిస్తుంది. ఎస్ అందు గురించే ఇప్పుడు మనం ట్రైలర్ చూసుకున్నా కానీ
తెలుగు వర్షన్ ట్రైలర్ కంటే హిందీ వర్షన్ ట్రైలర్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అవును. సో దాన్ని బట్టే చూసుకోవచ్చు మనకి హిందీ బెల్ట్లో దాని మీద ఉన్నటువంటి ఆ క్రేజ్ హైపు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. డ్యామ్ షూర్ అదైతే 1000 అనేది చాలా సునాయాసంగా ఫస్ట్ వీక్లోనే అయిపోతుంది ఆ 1000 కోట్లు టార్గెట్ అనేది. సో ఆ తర్వాత అది 1500 కోట్లకి వెళ్తుందా 2000 కోట్లకి వెళ్తుందా అనేది చూసుకోవాలి. సో మొత్తానికి ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ అవటం అనేది చాలా సింపుల్ విషయం. అంటే 1000 కోట్ల క్లబ్లో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి మన తెలుగు నుంచి 3 పేర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ హీరోగా ఇతను కూడా ఆ రికార్డులకు ఎక్కుతాడు. సోలో హీరోగా పరంగా చూసుకుంటే ప్రభాస్ తర్వాత సోలో హీరోగా నెక్స్ట్ ప్లేస్లో ఇతను ఉంటాడని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఆ టార్గెట్ని మాత్రం ఏదైతే పుష్ప 2 మీద కొన్ని అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాలని తను సునాయాసంగా అందుకుంటాడని చెప్పేసి ఎక్కువ మంది అయితే నమ్ముతున్నారు. సో మనం కూడా ఇప్పుడు దాని మీద ఉన్న అంటే ఇది ఫినామినల్ అంటాం, అది ఒక మాట వాడతాం. అంటే అసలు చాలా రేర్గా కనిపిస్తుంది ఆ ఫినామినా. సో అలాంటిది పెద్దగా గ్లామర్ లేనటువంటి నటుడు సో తన పర్ఫార్మెన్స్ తోటి, నటనతోటి, తన డ్యాన్సులతోటి, అలాగే తన మేనరిజం తోటి, సో మామూలుగా మనకు తెలుసు తను కొంచెం భుజం ఇట్లా పైకెత్తి ఇట్లా అనే ఏదైతే ఆ మేనరిజం అతను ఉందో దానితోటే అతను ఇంకా నేషనల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మళ్ళీ జస్ట్ ఒక 2-3 డైలాగ్సే ఉంటాయి. నీ అవ్వ తగ్గేదేలే ఒకటి, ఇంకా నార్మల్ నా శ్రీవల్లి గురించి అని చెప్పేసి ఒకటి, పార్టీ లేదా పుష్ప, ఇట్లాంటి చిన్న చిన్న డైలాగ్స్ చాలా హైలైట్ అయిపోయినాయి. లెంగ్తీ డైలాగ్స్ ఏమి ఉండవు ఈ సినిమాలో చూస్తుంటే. అంటే శ్రీవల్లి క్యారెక్టర్, శ్రీవల్లి మీద అంటే పెళ్ళాం కోసం మొగుడు ఏం చేస్తాడో, పెళ్ళాం మాట వింటే మొగుడు పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటాడు. సో అది రావు రమేష్ క్యారెక్టర్తో అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి సో శ్రీవల్లికి అతనికి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ అది ఏ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా అంతా కూడా శ్రీవల్లి కోసమే అతను చేస్తాడు. అతను చేసే అన్నీ కూడా తన యాక్షన్ అంతా కూడా ఆమె క్యారెక్టర్ చుట్టూనే ఉంటుందని కూడా మనకు అర్థమవుతోంది. సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అనేది కూడా సో పుష్ప శ్రీవల్లి మధ్య కెమిస్ట్రీ అది ఖచ్చితంగా పుష్ప 2ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది అని చెప్పేసి కూడా ఇన్సైడర్స్ చెప్తున్నటువంటి మాట. డ్యామ్ షూర్ ఖచ్చితంగా పుష్ప 2 నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదేలే అన్నట్టే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ఎలైట్ క్లబ్లో 1000 crores ఎలైట్ క్లబ్లో చాలా సునాయాసంగా ఈజీగా అల్లు అర్జున్ చేరుకుంటాడనేది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.